నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను నవ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సమస్యలపై నిలదీసిన సభ్యులు వాడివేడిగా సాగిన నిర్మల్ మండల సమావేశం సురసముద్రం చెరువును పరిశీలించిన బీసీ కమిషన్ ఆక్రమణలకు అడ్డుకోవాలన్న స్థానికులు త్రిపురారంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన మహిళలు నాగులకుంట చెరువులో ఆక్రమణల పర్వం నిలదీసిన అధికారులపై దాడి చేసిన కబ్జాదారులు బరితెగించిన ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలోనే న్యాయవాదిపై దాడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ నాయకులు బరితెగించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలోనే దాడి చేశారు. న్యాయవాది ఫోన్ లాక్కోవడమే కాకుండా దాడి చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేపై తగు చర్య తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు ఈ విషయంపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏమన్నాడు? అడగనికి వచ్చింది, అడగనికి వస్తే అట్లా అంటున్నారు సార్. మహిళా దినోత్సవం అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తున్నాను. మేము దానికి వెళ్తే అక్కడ మా ప్రాబ్లం చెప్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రోడ్డు వెల్డింగ్ చేయడానికే అని మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడుతుంటే మా పరిష్కారం చేయకుండా మమ్మల్ని అని ఒక మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడిండ్రు. మాకు అందుకోసానికి మీకు కంప్లైంట్ చేయడానికి ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చినాం. గంటలకు వెళ్ళినప్పుడు వారం రోజులు టైం ఇస్తాము, మేమేమి ఇండ్లు కూల్చాము అని చెప్పి మాట్లాడి నా మనిషి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఇండ్లు కూల్చేసిండ్రు. ఇండ్లు కూల్చేస్తే మాకు ఏమి నోటీస్ రాకుండా ఇండ్లు కూల్స్తే మేము అక్కడ వెళ్ళి మాట్లాడదాం, మహిళా దినోత్సవంకి వస్తున్నప్పుడు మాట్లాడదామని మేము వెళ్తే మమ్మల్ని మీరేం అబద్ధాలు మాట్లాడుతున్నాం, మేము ఏం చేస్తున్నాం అని మమ్మల్ని అన్నట్టు దూషించి మాట్లాడింది. అదే కంప్లైంట్ ఇచ్చారా? అదే కంప్లైంట్ ఇచ్చింది. అధికారం ఎక్కడుంది? ఆడపిల్ల మహిళ మాకు ఎలాంటి అధికారం ఉంది? నడి బజార్లో మేము ఇల్లు లేక మా పరిస్థితి 30 ఇళ్ళు ఎట్లా ఉన్నాయి? 30 ఇళ్ళు 100 ఇళ్ళ దాకా వెళ్తాయి. 30 ఇళ్ళు ఎట్లా వెళ్తాయి? మేము పిల్లలను మా ఇల్లు మాకే ఉండాలి. మేము ఇల్లు ఇయ్యాము, నాటికి ఇయ్యాము. మేము ఇల్లు మాకు రోడ్ అవసరం లేదు, మాకు ఎలాంటి బతుకులేరు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఇంటికి ఒక జాబు లేదు, భూములు పోయినాడే మాకు ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నాడు. నేను హైదరాబాద్ రోడ్డు గుండా ఇబ్రహీంపట్నంలోకి వస్తుంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏందని పోయి చూసేసరికి మా కాలనీ మహిళలంతా కూడా ఎమ్మెల్యే గారిని ఇల్లు కోల్పోతున్న విషయం మీద వాళ్ళు అడుగుతున్నారు. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు స్పందిస్తూ వాళ్ళని దుర్భాషలు ఆడుకుంటూ కొంచెం గొడవ జరుగుతున్నట్టుగా కనిపిస్తే నేను నా ఫోన్ ద్వారా వీడియో తీసిన, బయట నుంచి వీడియో తీస్తున్నాను. సో తీస్తుండగా స్టేజ్ మీద ఉన్నటువంటి కొంతమంది మరియు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి సత్తు వెంకట రమణారెడ్డి అన్న గారు మరి ఆయనతో పాటు కొంతమంది అనుచరులు నా మీద ముక్కుమ్మడిగా దాడి చేసి నా సెల్ ఫోన్ లాక్కొని నన్ను కొట్టడం తిట్టడం జరిగింది. ఈ విషయం మీద నేను అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి వాళ్ళకి చెప్పడంతో ఒక అరగంట తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చేసి బెదిరించడం జరిగింది. ఈ విషయంలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళతోటి ప్రాణభయం ఉంది. వేల మంది 100 మంది ఉన్నప్పుడే నా మీద ముక్కుమ్మడిగా దాడి చేసి, కాబట్టి వాళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు సభ్యులు అధికారులను కోరారు. ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన ముదోల్ సర్వసభ్య సమావేశం జరిగింది. పంచాయతీ కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, ప్రజలకు సమస్యలు తప్పడం లేదంటూ సర్పంచ్ ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. అనుమతి లేకుండానే వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కళ్యాణ మండపాల నిర్వాహకులు పంచాయతీకి పన్నులు చెల్లించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మల్లన్న ఆలయానికి వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఏవో అజ్మీరా భాస్కర్, ఎంపీఓ అశోక్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం. ఈరోజు ఫస్ట్ నుంచి నేను అటెండ్ కావాలని నా ఉద్దేశం ఉంటే కొంచెం లేట్ అయింది సార్. అదే ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ దారులు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా సేమ్ కోనబుల్ వస్తుంది. ఏ 10 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు మట్టి కోసం వచ్చే పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళని చూసి బిజినెస్ దారులు వాళ్ళు వీళ్ళు పగలు తీసుకుంటే వీళ్ళు రాత్రి కొడతామని ప్రయత్నం. దాంతో ఏమవుతుందంటే దేవుడు అందరు పబ్లిక్ వెళ్తున్నారు. రెండు రోజులు పెట్టిస్తాయి. అదే టెంపుల్ దగ్గర కొద్దిగా చూడండి. రీడ్ ప్రోగ్రామ్ కూడా ప్రతి స్కూల్ హై స్కూల్ చేయట్లేదు సార్. ఆ రోజు అడ్డాసంగా స్టార్ట్ చేసిండ్రు, మళ్ళీ రీడ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయట్లేదు. ఏ స్కూల్ కూడా కంటిన్యూ చేయట్లేదు. కస్టమర్ వాళ్ళు మాత్రం మంచిగా చేసిండ్రు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. కస్టమర్ వాళ్ళు ఒక్కడే మంచిగా చేస్తా ఉన్నారు, పిల్లలు చదివిస్తా ఉన్నారు, అంత చేస్తారు. మిగతా ఏ స్కూల్లో కూడా ఏ హెడ్ మాస్టర్ కూడా ఆ రీడ్ ప్రోగ్రామ్ కాన్సన్ట్రేషన్ ఏం చేయట్లేదు. ఫస్ట్ రోజు చేసి అందరు, తర్వాత ఏమో వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఆమన్గల్ పట్టణానికి సమీపంలోని సురసముద్రం చెరువును బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి చెరువును సందర్శించారు. ఈ చెరువు ఆక్రమణలకు గురవుతుందని, వెంచర్ వేయాలని చూస్తున్నారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ, మున్సిపాలిటీ అధ్యక్షులు లక్ష్మణ్, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇది కానీ మాకైతే కనపడలేదు. చేస్తున్నా చెప్తున్నారు. సతీషే ఉంటాడు, ఎప్పుడు ఆయనే ఉంటాడు. ఎవరు ఉంటారు, ఆయనే ఆయన చెప్పిరేమో ఆయనే ఉంటాడు. దీన్ని మాత్రం బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీతో కూడిన రుణాలను మంజూరు చేయాలని నిర్మల్ జిల్లా బీఎస్పీ కార్యదర్శి గజేందర్ యాదవ్ కోరారు. బీసీలను ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ నాయకులు రావుల ప్రసాద్, మున్నూరు కాపులు విష్ణువర్ధన్, రాంబాబు, ఏళ్లన్న, శ్రీధర్, రాకేష్, వెంకటేష్, రామ్, గోపాల్, శ్రీదేవి, రాజన్న పాల్గొన్నారు. నా పేరు అక్కయేంద్ర యాదవ్, నిర్మల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ సెక్రటరీ. ఈరోజు ఆకాశంలో సగం జనాభాలో సగం ఉన్న బీసీలు అడుక్కో స్థాయికి ఎందుకు వచ్చినామంటే అనేక కుల సంఘాన్ని విడగొట్టి 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, మనకు బీసీల కులగణన చేస్తామండి. మరి ఎందుకు వేయలేదు? ఈనాడు మన బీజేపీ ఉన్నది, వారు మనకు సపోర్ట్ ఇచ్చారు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు బీసీ, మరి ఎందుకు వేస్తలేదు మేము అడుగుతున్నాం ప్రధానమంత్రి గారికి. అయ్యా ఇలా పక్షులకు కానీ జంతువులకు కానీ ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. ఇలా 160% ఉన్న బీసీలకు ఎందుకు లెక్కలు తీస్తలేదని మేము బీజేపీ గవర్నమెంట్కి మేము అడుగుతున్నాం. ఒకవేళ మీరు బీజేపీ గవర్నమెంట్ ఇలా నరేంద్ర మోడీ మా బీసీ అయినా సరే వచ్చే ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో తగిన శాస్త్రి చెప్తాం, బీసీలంతా ఐక్యత అవుతాం, బహుజన రాజ్యాలుగా తీసుకొస్తామని కూడా మేము కరకండిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇలా 27 మంత్రులు ఇచ్చారు, మాకు సంతోషమే. కానీ మా లెక్కలు లేవా? ఇలా బ్రాహ్మణుడి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లెక్కలు ఉన్నాయి, గోండోళ్ళకు ఉన్నాయి, ముస్లింస్కి ఉన్నది, బీసీలకు ఎందుకు లేదని కూడా నేను బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇలా మాకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, చట్టసభలో 50% ఉండి గత 40 సంవత్సరం నుంచి ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నాడు. కానీ చట్టసభలో 50% రిజర్వేషన్ లేదు,
ఇలా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ లేదు. మాకు కావాల్సింది బీసీల కులగణ కావాలా. లేని పక్షంలో మేమెంతనో మేమంతా ఇలా బీసీ బహుజన రాజ్యాధికార మచ్చుడు ఖాయము, బహుజన జెండా ఎగరేసిన ఖాయమని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో 6.5 సంవత్సరాలు అలా పదవీ విరామణ చేసుకొని అతను నేనున్నానని భరోసిచ్చి ఇలా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నేను సవాలిస్తున్నా. ఇలా బహుజన్ సమాజ్ పార్టీ 70 సీట్లు బీసీ వాళ్ళకి ఇస్తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి మీరెందుకు ఇయ్యగచ్చిండ్రయ్యా? ఇలా బీసీల జెండాలు మోయేదందుకు జిందాబాద్ కొట్టదందుకే నా బీసీలు. ఇలా తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నాము. కానీ 1% ముఖ్యమంత్రి అయ్యిండు. కొద్దిగా ఈ రోజు కొంచెం తలవంచుకున్న దినము తగిన శాస్త్రి చెప్పాలా. ఏ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీని విడనాడి బీసీ బహుజనుల పార్టీకి రావాలని కూడా మీ అందరికీ పేరున బీసీలందరికీ నేను కోరడం జరుగుతుంది. రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 70 మంది సీట్లు ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు తక్షణమే ప్రకటించాలని కూడా మేము ఇలా నిర్మల్ జిల్లా బీసీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ సమక్షంలో మేము బీసీలకు కులగణ జరగాలని, తక్షణమే జరగకుంటే 2023లో మీకు తగిన శాస్త్రం చెప్తుంది. మీరు వాపం చేసి బల్పోని కాంగ్రెస్. నల్లగొండ జిల్లా త్రిపురారంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టడంతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలను సన్మానించారు. థ్యాంక్ యూ కేసీఆర్ ఆకారంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్ర నాయక్, నరేందర్, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు ధనలక్ష్మి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అలాగే వికలాంగుల నాకు అవకాశం కల్పించిన మండల అధ్యక్షుల ధనలక్ష్మి ఏమి గోలా అట్లాంటి మంచి కళ్యాణలక్ష్మి పథకం ఈరోజు మీరందరూ తీసుకుంటున్నది. కరోనా కాలంలో కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ కరోనా కాలం మా నాన్నగారి తర్వాత ఇక్కడ మీ అందరి ఆశీస్సుతో గెలిచిన తర్వాత కూడా నేనే స్వయంగా ఇక్కడ దాదాపు 3 కోట్ల చెక్కులు పంచడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి కరోనా కాలం ఉన్నా కానీ నిరంతరం పేదల పక్షాన పేద మహిళల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ, ఇది ఒక్కటే కాదు, బాధితులు ఎవరన్నా కడుపు నొప్పితో బాధపడాలనుకుంటే మీ అందరు మీకే తెలుసు 102 వాహనం ద్వారా ముందే వాళ్ళని 108 వాహనం ద్వారా ముందే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లడం, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ 108 వాహనం ద్వారా మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టడం. ఈ రకంగా ఇదివరకు ఎవరు ఆలోచించాలి. బిడ్డ పుట్టిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ తెలియని పరిస్థితులలో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి మహిళలు ఎప్పుడు బాధపడకూడదు, మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళకు మంచిగా ఆ రకంగా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ఉత్తేజాన్ని నింపినప్పుడు తెలంగాణ జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మన గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు అన్ని నియోజకవర్గాల్లో మహిళలను చైతన్యపరచడానికి, మహిళలకు కొంత అవగాహన కల్పించడానికి, మహిళలను కేసీఆర్ గారికి మహిళలకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి ఆదేశించారు. ఆ క్రమంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండల కేంద్రంలో మరి మహిళా అధ్యక్షురాలు వారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సమావేశం. సరే, ఒక్కసారి ఆలోచించండి.
సంగారెడ్డి జిల్లా ఈదుల నాగులపల్లిలో నాగులకుంట ఉంది. ఇది దాదాపు 7 ఎకరాల పైచిలకు విస్తరించింది. కొంతకాలంగా ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. ఈ చెరువును కొద్దిగా మట్టితో నింపడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి నాగులకుంట చెరువులో మట్టి నింపుతున్నారనే సమాచారం అందడంతో వీఆర్ఏ ఆంజనేయులు శేఖర్ అక్కడికి చేరుకున్నారు. కుంటను చదును చేస్తున్న రమేష్ తదితరులను ఈ విషయంపై నిలదీశారు. కుంటలో మట్టి వేయవద్దని ఆదేశించడంతో కోపరుదిక్కులైన రమేష్, అతని అనుచరులు విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఏలైన ఆంజనేయులు శేఖర్లను తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నా పేరు శంషాబాద్ మల్లేష్, ఈదుల నాగులపల్లి గ్రామం, తెల్లపూరు మున్సిపల్. ఈ నాగులకుంట అనే 7 ఎకరాల FTL చెరువు కోసం మేము ఇది వరకు మున్సిపల్ కాంప్లీట్ ఇచ్చినాం, ప్లస్ చైర్మన్కు అందరికీ కాంప్లీట్ చేసినాం. దీనికోసం మాకు ఊరందరికీ చేపలు ఇడుచుకోవడానికి మళ్ళీ వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. దీనివల్ల ఊర్లో గ్రామానికి బోర్లు కానీ అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఇదొకటి అదే కుమ్మరికుంట చెరువు ఒకటి, దీనివల్ల మాకు ఉపయోగం ఉంటుంది. అధికారులకు ఇప్పటివరకు ముందు ఇచ్చినాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూసిర్రు, మా చైర్మన్ కానీ చెప్పి ఇది 7 ఎకరాల FTL అంటని చెప్పి చేస్తామంటే ఇప్పటివరకు ఏం చేయలేదు. మీరైనా ఇప్పుడు మా విలేజ్లో ఉన్న వాళ్ళకి కొట్టారు శేఖరు ఆంజనేయులు అని, వాళ్ళ నుంచి అయినా కొంచెం మా ముందుకు వచ్చి మీరు ఏమైనా చర్య తీసుకోవాలి. నాగులకుంట చెరువులో మీరు అధికారుల ద్వారా చర్య తీసుకోవడం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు, పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ బండారి కృష్ణయ్య, రామచందర్, వేముల రమణ, తోట వెంకటేష్లకు నివాళులు అర్పించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డి చంద్రశేఖర్, ఆర్ఎల్లి కుమార్, కోశాధికారిగా గంటా రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బూరగడ్డ శ్రీమన్నారాయణ గౌడ్, జాయింట్ సెక్రటరీగా బైరం సతీష్, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ మామిడి, కనకయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగపూడి సత్యం, కాసర్ల శంకర్, పూదరి కుమార్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బురహాన్పూర్లో మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంతోషంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో లంబాడి నాయకుల సమావేశం నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ పేరుని రాజకీయం కోసం వాడుకోవద్దని లంబాడి నేత బాలాజీ నాయక్ అన్నారు. గిరిజన జాతి కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను గుర్తించాలని అన్నారు. ఇప్పుడు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు వెంకట్రామ్ నాయక్, చంద్రమౌళి పాల్గొన్నారు. సమాజం మొత్తం కూడా వచ్చే 284వ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను ప్రతి తండాలో ఎంతో సంబరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి మనవి చేస్తుంది. అదేవిధంగా ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా గ్వార్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాలనేసి కూడా ఎంతో కాలం నుంచి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. దీని మీద భారతదేశంలో ఉన్నటువంటి 13 కోట్ల బంజారా ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితిని కూడా బీజేపీ ప్రభుత్వం మరి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఢిల్లీ ప్రధాన కేంద్రంలో లకీషా బంజారా గారి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి మరి అన్ని నియోజకవర్గాల్లో బంజారా భవన్లు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా హుజునార్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మంచాతండాకు సేవాలాల్ మహారాజ్ గారి యొక్క పేరు పెట్టడం లంబాడి హక్కుల పోరాట సమితి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈరోజు స్థానిక హుజూర్ నగర్ నియోజకవర్గంలో మీడియా సమావేశానికి విచ్చేసిన LHPS జాతీయ నాయకులు వెంకట్రామ్ నాయక్ గారికి, అదేవిధంగా గిరిజన నాయకులు, ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొన్న కౌన్సిలర్గా పోటీ చేసిన మిత్రుడు చంద్రమౌళి గారికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఏదైతే ఈ 283 సంత్ సేవాలాల్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ శ్రీ కబీర్దాస్, సంత్ శ్రీ గాడ్సే బాబా, సంత్ శ్రీ పేరు ముందు సంత్ శ్రీ సంబోధిస్తే సంఘాన్ని సంస్కరించారు. వాళ్ళు సంఘాన్ని ముందుకు నడిపారు. విచ్ఛిన్నంగా ఉన్న జాతుల్ని ఏకం చేసి బంజారాల్ని దాదాపు 10 కోట్ల మంది బంజారాల్ని ఏకం చేసిన ఘనత ఈరోజు సేవాలాల్ మహారాజ్కి. ఇంకో విషయం మిత్రులారా, ఈరోజు పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు, మేవాడ్ ప్రాంతాన్ని, ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఢీకొట్టి ఈరోజు ఆ సంపదని బహుజనులకు పంచిన చరిత్ర ఈరోజు లంబాడీలది. బ్రిటిష్ కాలంలో ఉప్పుని అమ్ముకొని జీవనాధారం కొనసాగించి సంచార జాతులుగా ఉన్న మన బంజారాలు విచ్ఛిన్నమవుతున్నారని చెప్పి బంజారా జాతుల్ని మొత్తం ఏకం చేసి బంజారాల్ని సమీకరించి వాళ్ళకు ఒక భాష, ఒక సంస్కృతి, ఒక వేషధారణ ఉంటదని చెప్పిన బులెటిన్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సమస్యలపై నిలదీసిన సభ్యులు, వాడివేడిగా సాగిన నిర్మల్ మండల సమావేశం. సురసముద్రం చెరువును పరిశీలించిన బీసీ కమిషన్, ఆక్రమణలకు అడ్డుకోవాలన్న స్థానికులు. త్రిపురారంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన మహిళలు. నాగులకుంట చెరువులో ఆక్రమణల పర్వం, నిలదీసిన అధికారులపై దాడి చేసిన కబ్జాదారులు. బరి తెగించిన ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలోనే న్యాయవాదిపై దాడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ లో ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.